పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వానికి సంబంధాలున్నట్లు జూన్ 3న జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడి స్పాన్సర్షిప్ పేరుతో మనం ఓ స్టోరీలో విశ్లేషించుకున్నాం. ఇప్పుడు అదే నిజమైంది. ఓ ఆర్టీఐ కార్యకర్త చొరవతో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పినరై ప్రభుత్వం అధికారిక ఆహ్వానం మేరకే జ్యోతి మల్హోత్రా కేరళలో పర్యటించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అక్కడి వామపక్ష ప్రభుత్వం తయారు చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లిస్టులో జ్యోతి మల్హోత్రా పేరు కూడా బయటపడింది. దీంతో ఇన్నాళ్లు ఆమెకు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ బుకాయించిన కమ్యూనిస్టు సర్కార్ పాపం బట్టపైలింది. కన్నూర్, కోజికోడ్, కొచ్చి, అలప్పూజ, మున్నార్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతి మల్హోత్రా టూర్ను కేరళ పర్యాటక శాఖ నిధులు సమకూర్చినట్లు తేలింది. అక్కడి టూరిజం మినిస్టర్ ఎవరో కాదు, పినరై విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్. దీంతో ఈ కథంతా ఆయన నడిపించినట్లు స్పష్టమవుతుంది. 2024 జనవరి నుంచి 2025 మే వరకు పర్యాటక శాఖతో నిత్యం టచ్లో ఉన్న వ్లాగర్ల జాబితా బహిర్గతమైంది. ఇందులో జ్యోతి మల్హోత్రా పేరు కూడా ఉంది. కేరళ ప్రభుత్వం స్పాన్సర్డ్ టూర్లను జ్యోతి మల్హోత్రా తన పాకిస్తాన్ గూఢచర్యానికి చక్కగా వాడుకుంది. కేరళ ప్రభుత్వ సొమ్ముతో మన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసింది. అంటే జ్యోతి మల్హోత్రా మన వేలితో మన కంటినే పొడిచిందన్నమాట. కేరళ పర్యాటక శాఖ జ్యోతి మల్హోత్రాను కంటెంట్ క్రియేటర్గా ఆహ్వానించింది. ఆమెకు ప్రయాణ, వసతి ఖర్చులను కూడా కేరళ ప్రభుత్వమే భరించింది. కేరళ పర్యాటక రంగాన్ని మరింత వృద్ధి చేయడానికి జ్యోతి మల్హోత్రాను ఇన్ఫ్లుయెన్సర్గా వాడుకుంది. అలాగే మరో 41 మందిని కూడా ఈ జాబితాలో చేర్చింది. కేరళ పర్యటన సందర్భంగా జ్యోతి మల్హోత్రాకు అక్కడి ప్రభుత్వం భోజనం, వసతి సౌకర్యం కల్పించింది. అంతేకాదు, వీడియోలు తీసుకునేందుకు ఆమెకు ప్రత్యేక మనుషులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం కేరళలో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పరిశీలన లేకుండా ఒక విదేశీ గూఢచారిని ఎలా నియమించుకుంటారని ఆరోపించాయి. ఈ వ్యవహారాన్ని కేరళ బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. పర్యాటక మంత్రి మహమ్మద్ రియాజ్ జ్యోతి మల్హోత్రా పర్యటనకు టూరిజం డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేసిందని బీజేపీ ఆరోపణలు చేసింది. మహమ్మద్ రియాజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై విజయన్ అల్లుడని, ఆయన నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కన్నూరు ట్రిప్కు స్పాన్సర్ చేసిందని చెప్పారు. టూరులో ఆమె ఎవరిని కలిసింది, ఎక్కడికి వెళ్ళింది, అసలు ఆమె అజెండా ఏంటి, పాక్తో సంబంధాలు ఉన్న వ్యక్తికి కేరళలో రెడ్ కార్పెట్ ఎందుకు వేశారు అంటూ కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ ఎక్స్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంపై బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందించారు. పాకిస్తానీ గూఢచారి జ్యోతి మల్హోత్రా వామపక్ష ప్రభుత్వ ఆహ్వానం మేరకు కేరళను సందర్శించారని ట్వీట్ చేశారు. పర్యాటక శాఖ గౌరవార్థం ఆమె రాష్ట్ర అతిథిగా ఉన్నట్లు ఆర్టీఐ వెల్లడించిందన్నారు. భారత మాతకు అడ్డుపడుతున్న వామపక్షవాదులు పాకిస్తాన్ గూఢచారులకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తున్నారని మండిపడ్డారు. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న పినరై విజయన్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం సంఘటనను భద్రతా కుంభకోణంగా అభివర్ణించారు పూనవాలా. కేరళ ప్రభుత్వం సైద్ధాంతిక, రాజకీయ నిర్లక్ష్యం కోసం జాతీయ ప్రయోజనాలకు రాజీ పడిందని ఆరోపించారు. ప్రతిపక్షాల విమర్శలపై కేరళ పర్యాటక మంత్రి మహమ్మద్ రియాజ్ స్పందించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇతర ఇన్ఫ్లుయెన్సర్తో పాటు జ్యోతిని కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. ఇది కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే చేసిన ప్రయత్నమన్నారు. మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమమని, కానీ ఆమె గూఢచర్యని ముందుగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదన్నారు. కేరళ టూర్లో భాగంగా జ్యోతి మల్హోత్రా కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పూజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించింది. ఈ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసింది. పెహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. పెహల్గాం ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ను సందర్శించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. 2023లో పాక్కు వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హైకమిషన్ ఉద్యోగైన డానిష్తో పరిచయమైంది. అనంతరం ఆమె ఆ దేశ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి డానిష్తో మాట్లాడినట్లు సమాచారం. అందుకే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను ప్రశ్నించారు. జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు, ఉగ్ర కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే ఆమె అలా చేయకూడదని తెలిసి కూడా పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందనే విషయం స్పష్టమైందని చెప్పారు. భారత వ్యతిరేక శక్తులకు కొమ్ము కాయడం కేరళ ప్రభుత్వానికి ఇదే మొదటిసారి కాదు. గతంలో పాకిస్తాన్కు అనుకూలంగా రాష్ట్రంలో ఎన్నో ర్యాలీలు జరిగాయి.
ఎన్నోసార్లు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపించాయి. అనేక మంది ఐసిస్ సానుభూతి పరులు అరెస్ట్ అయ్యారు. అనేక మంది యువకులు తీవ్రవాద సంస్థలో చేరారు. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రిక్రూట్మెంట్లు జరుపుతూ పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రర్ గ్రూపులు కేరళ ఉగ్రవాద కేంద్రంగా మార్చాయి. అయినా పినరయి విజయన్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. అంతేకాదు, ఈ ఉగ్రమూకలకు వంతపాడుతూ కేరళ భద్రతను, తద్వారా దేశ భద్రతకు సవాల్ విసురుతోంది. 2020లో కేరళ నుండి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లి ఐసిస్లో చేరిన వ్యక్తులకు సంబంధించిన అనేక కేసులు బయటపడ్డాయి. 2022లో ఎన్ఐఏ కన్నూరుకు చెందిన ఒక వ్యక్తిని ఉగ్రవాద నెట్వర్క్లతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అరెస్టు చేసింది. అయినప్పటికీ పదే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వామపక్ష నేతృత్వంలోని ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ వస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాల్సిన పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఇలా పాకిస్తాన్ గూఢచారుల ఆతిథ్యం కోసం వెచ్చించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ హ్యాండర్లతో జ్యోతి మల్హోత్రా లింకులు వెలుగు చూసిన తర్వాత 2025 మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. 26 మంది అమాయక పౌరులను బలికొన్న పెహల్గాం ఉగ్రదాడికి ముందుకు కూడా ఆమె అనేకసార్లు పాకిస్తాన్ను సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్లో ఆమెకు పెద్ద ఎత్తున సంబంధాలున్నట్లు వెల్లడైంది. AK-47లు ఉన్న వ్యక్తులతో పాటు ఆమె లాహోర్లో షాపింగ్ చేసినట్లు కూడా కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తు కొనసాగుతుంది. భారత్ సహా ఆమె విదేశీ పర్యటనలకు సంబంధించిన 487 వీడియోలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. కేరళ పర్యటనలో భాగంగా తెయ్యం ఉత్సవాలకు హాజరయ్యే నెపంతో కాసర్గోడ్ జిల్లాలోని పడన్నా గ్రామంలో జ్యోతి మల్హోత్రా పర్యటించింది. గతంలో ఈ గ్రామం నుంచి చాలా మంది యువకులు ఐసిస్లో చేరారు. దీంతో ఆమె పడన్నా గ్రామ పర్యటన అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనిపైన దర్యాప్తు సంస్థలు కూపీ లాగుతున్నాయి. మొత్తానికి కేరళ ప్రభుత్వం చర్యలు దేశ భద్రతకే సవాలు విసురుతున్నాయి. టూరిజం పేరుతో పాకిస్తానీ గూఢచారికి ఆశ్రయం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శత్రు దేశాలు డిజిటల్ ప్లాట్ఫామ్లను ఆయుధంగా చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితిలో జ్యోతి మల్హోత్రా వంటి ట్రావెల్ వ్లాగర్ల గురించి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు దేశ భద్రతని ప్రమాదంలో పడేసింది. జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో కేరళ సీఎం పినరయి విజయన్ మొదలు పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాజ్ వరకు జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంతటి ఘోరమైన తప్పిదం ఎలా జరిగిందో దర్యాప్తు సంస్థలకు వివరించాల్సిన బాధ్యత కేరళ వామపక్ష ప్రభుత్వంపై ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.